ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది గుంజపడుగు వామన్రావు అడ్వకేట్ దంపతుల హత్య. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల ప్రాంతంలో నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2021 17 ఫిబ్రవరిన చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. అనేక మంది సాక్షులని విచారించారు. ఇప్పటికే కొంతమంది జైలుకు పంపారు, కొంతమంది బెయిల్పై వచ్చారు. అయితే గుంజపడుగు వామన్రావు తండ్రి కిషన్ రావు, గట్టు కిషన్ రావు, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ జరపాలి, ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, అసలైన దోషులు తప్పించుకుంటున్నారని చెప్పేసి ఆయన అప్పీల్ చేశారు. దీనిపైన గత 2 మాసాల నుంచి సుప్రీంకోర్టు గైడెన్స్ ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని మంతెని, గుంజపడుగు, కల్వచెర్ల ఇలా వారు పర్యటించారు. పలువురిని విచారణ జరిపారు. ఎందుకు హత్య జరగాల్సి వచ్చింది, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, మోటో ఏంది, దీనిపైన ఎవరున్నారు, వెనుక ఎవరున్నారు, ఆ రోజు గుంజపడుగు వామన్రావు దంపతులు ఎవరెవరిని కలిశారు, ఎక్కడ తిరిగారు, గుంజపడుగులో జరిగినటువంటి రాజకీయ కోణాల్లో వివాదాస్పదం కావడానికి దారితీసినటువంటి ఆలయం ఏంటి, ఆలయ పరిస్థితి ఏంటి, ప్రధాన రహదారిపైన నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం ఏంటి, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కట్ చేస్తే తాజాగా అప్పటి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి పుట్టమధు తాజాగా పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు, బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నాడు. మంతెన ప్రాంతంలో పుట్టమధును సిబిఐ అధికారుల ముందు హాజరు కావాలి, విచారిస్తామని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. 2:30 గంటలకి వారికి సమయం ఇవ్వడం జరిగింది. సిబిఐ అధికారుల ముందట వారు హాజరై వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి సిద్ధమయ్యారు పుట్టమధు. దీనికి సంబంధించి ఇప్పటికే నోట్ తయారు చేశారు సిబిఐ అధికారులు. దీనిపైన పుట్టమధు హస్తం ఉందా, ఉంటే ఎందుకు ఈ ఘటనకి దారితీయాల్సి వచ్చింది, ఎవరెవరున్నారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయింది ఎవరు అనే కోణాల్లో ప్రధానమైనటువంటి విచారణ జరపడానికి అన్ని సమాయత్తమైనటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.